పోతున్నారనే ఈరోజు బుడగట్లపాలెం దగ్గర ఫిషింగ్ హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రతి మత్స్యకారుడు కూడా ఈ ప్రాంతంలోనే వేట చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బుడగట్లపాలెం, నువ్వులరాయి మంచిలపేట దగ్గర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సి పనులు కావాలని ఆపినాం. మేము హార్బర్ కట్టిస్తాం, హార్బర్గా మార్పు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ రాసుకో నువ్వు. ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మిస్తాను. నీకు దమ్ముంటేనే వేలి చూడు. మీ నాన్న 14 సంవత్సరాల హయాంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశాడా మీ నాన్న? దమ్ముంటే నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడేస్తావు. నువ్వేమో ఎక్స్ మినిస్టర్, నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి. నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు? నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి. చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు. ఏంటిది నాకు అర్థం కాదు. ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ అని మీ బాబు జాగీర్ అనుకుంటున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాధితులు అనుకుంటా ఉన్నావా? నీకు సమాధానం చెప్పి తీరాలు. మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడా? మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడా? 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో. ద హెల్ ఆర్ యు స్పీకింగ్? చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము 6100 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. ఏంద్రా బాబు ఇది? నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలేమో ఇచ్చారట. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీరెవరు విన్నారా లేదా స్పీచ్లో? బాబు ఈనాడు వారు ఎక్కడ విన్నారా నాయనా? అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా? ఇది TV5 వారు ఎవరు లేరా ఇక్కడ? దయచేసి ఆ 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడో మాకు చూపించాలా. దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారట. రామారావు గారు తక్కువ చేసిన మాట్లాడడం. నువ్వు తప్పు మాట్లాడుతున్నావో, రైట్ మాట్లాడుతున్నావో, తెలిసి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో ఏడుతుంది నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉద్యోగాలు నిజంగా నువ్వు ఇచ్చుండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. మనం ఎన్ని ఉన్నాయి? 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. పోనీ మీ నాన్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా 10 సంవత్సరాలు. తెలంగాణ ఇది మనకు కలిపి కదా. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్ 1,20,00,000 కుటుంబాలు ఉంటాయి. పెద్ద ఇదేమి పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి అంటే 52-48 కదా రేషియో మంది ఉంటే. 1,20,00,000 కుటుంబాలు అక్కడ ఉంటే మనం 1,62,00,000 కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే 2,82,00,000 కుటుంబాలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం. ఇందులో నువ్వు 1,70,00,000 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి? ప్రతి ఆల్టర్నేటివ్ ఇంటికి కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ రెండు రాష్ట్రాల్లో. ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు. ఇదే కదా సింపుల్ లాజిక్ కదా. మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి, 40-50 మంది ఉన్నారు. మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా? చంద్రబాబు ఇచ్చింది చెప్పండి నాకు. ఎందుకు ఇదంతా పనికిమాల డిస్కషన్ ఇదంతా? అసలు ఈ లోకేష్ ఏమో పనికిమాలోడు మా ఊరు వచ్చి మాట్లాడు, ఆయనకేమో నేను ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం. చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం ఇక్కడ ఉన్నటువంటి 40-50 కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు. ఎందుకు ఇది? ఆయన ఇచ్చిన 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడ ఉంటే తర్వాత వెతుకుదమ్మా. ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టీచర్ జాబ్. ఏవి నీలాంటి వాడిని, నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు. నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకు నువ్వు ఇదిగా ఆ సంకలేవో నాకని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకారామని చెప్పి ఇటు పంపించాడు. నువ్వు వచ్చేమో మాకు ఇక్కడేమో ఈ ఏంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు. మీ బాబుకి అడుగు. ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు, నేను చదివాను.
అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,50,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి బుర్ర ఏమైనా పని చేస్తుందా? అసలు నీకేమైనా నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్. నాకు అసలు ఏం మాటలవి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట. ఓరయ్య ఎల్లురా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ దుమ్ము రేకోట ఉన్నాడు అక్కడ. అసలు ఎంత అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు, నేను వస్తాను. నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా? ఎక్కడున్నారండి? ఈటీవీ వారు పోనీ దయచేసి రేపు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. ఆ TV5 వారు ABN వారు వాళ్ళు ఎవరైనా పోనీ మనోళ్ళైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి. మాకు పిచ్చెక్కి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది. నాకు అసలు ఇలాంటి చంద్రబాబు పాదయాత్రకు పంపించి సంకనాకించడానికి పంపించడం, తెలుగుదేశం పార్టీకి సంకనాకించడంలో ఇదే మొదటి అడుగని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారుల్ని చంపేశారని, లేకపోతే ఇది విధ్వంసం జరిగిపోతుందని, అదని ఇదని. ఉద్యోగాల గురించి మనం మాట్లాడదామండి ఒక్క నిమిషం. మనం ఈ 1,70,00,000 ఉద్యోగాల్లో పడి మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో యాక్చువల్గా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో సుమారుగా 5.6 లక్షల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్. 5,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. నేనేమి కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ వీటి గురించి నేనేం మాట్లాడడం లేదు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్ ఉన్నటువంటివి 5.6 లక్షల ఉద్యోగాలు యావరేజ్గా అటు ఇటుగా ఉంటాయి. ఈ 5.6 లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ 3.4 lakhs. 3.4 lakhs. ఈ కేవలం ఈ 5 ఏళ్ల కాలం, ఈ 5 ఏళ్ల కాలం కోవిడ్ పీరియడ్ తీసిస్తే ఇంకా 2 సార్ మార్కెట్ నుంచి అలాగే తీసుకొచ్చినట్టుంది రియల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు. ది ఐరనీ ఈజ్ 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక ప్రభుత్వాలు వచ్చి, ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లోకేష్ ఇది రాసుకో. మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు, ఆయన కూడా లెక్కలు చెప్తారు. అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు, మీ నాన్నగారు చెప్తారు కదా. ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా. 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతాను, ఇంక్లూడింగ్ లేటెస్ట్ 6,100 DSC పోస్టులు, 680 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కలుపుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను యావరేజ్గా. మీ నాన్నగారు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రజలారు ఇది మీరు అందరూ కూడా గమనించాలా. కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు 14 నుంచి 19 మధ్యలో ఇస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత.
ఇంకా కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడితే ఒక అదనంగా సుమారుగా ఒక 40,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అవుట్సోర్సింగ్ సుమారుగా వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం లేదు, తీసేస్తే 1,23,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం. మనం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లోకి మెర్జ్ చేశాం, మనం ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాం. ఇంత స్వర్ణయుగం నిజంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఉందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఈయన కూడా వచ్చి మాట్లాడేస్తాడు ఈయన ఉద్యోగాల కల్పన గురించి, ఉద్యోగాలు ఇవ్వడం గురించి. ఇంకెవరికి తెలీదా? ఇప్పుడు టీవీలు లేవా, సోషల్ మీడియా లేదా, సెల్ ఫోన్ లేవా, ఇంటర్నెట్ లేదా, గూగుల్ లేదా? గూగుల్ తెలుగుకి అనేస్తే చాలు టక 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 వచ్చేస్తున్నాయి, మీ జాతకాలు చక్కగా వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఇంటర్నెట్ రాకముందు అప్పుడు ఉడికినాయేమో మీ పప్పులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ పప్పులు తప్ప ఇప్పుడు లేదు. జస్ట్ గూగుల్లో 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు కల్పించాడంటే చక్కగా వచ్చేస్తుంది. 19 నుంచి 24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారంటే చక్కగా వచ్చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. దీనికేమో పెద్ద నువ్వు ఎర్ర బుక్కు, ఈ డ్రామాలు ఎవరికి అవసరమే? నీ బాడీ లాంగ్వేజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మానందం సీరియస్ డైలాగులు చెప్తే అనుకుంటుంది అలా ఉన్నది. నువ్వేమో ఎర్ర బుక్కు, మాకు లేవు, మాకు కోపం లేదు, మాకు ఆవేశం లేదు. మాకు చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్కు ఎర్ర బుక్గా మారుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరొక 2-3 అంశాల గురించి లోకేష్ గారు మాట్లాడున్నారు. నా గురించి కూడా చాలా విషయాలు, ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళే కట్టారని, డిగ్రీ కాలేజీలకు బిల్డింగ్లు కట్టారని, ఆర్ఓబి పనులు వాళ్ళే మొదలు పెట్టారని, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారని. అయ్యా అసలు నాకు అర్థం కాదు, ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదురా అని మేము ఒత్తుకుంటా ఉంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చానని చెప్తావు నువ్వు. ఇక అసలు బుర్రా బుద్ధి ఉందా? ఎవరికి ఇచ్చాను డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు? మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా దరిద్రం, ఈ గౌతోల దరిద్రం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. అదే కదా మేము బాధపడతా ఉన్నాం. ఆ దరిద్రం వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అన్నదే కదా మా ఆవేదన అంతా. నువ్వు వచ్చేమో డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ ఇచ్చాట. అసలు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఇచ్చావు, బిల్డింగ్లు ఎక్కడిచ్చావు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కన్నా బుర్రా బుద్ధి ఉండాలా, చదువు నీకన్నా బుర్రా బుద్ధి ఉండాలా, నీ చేత మాట్లాడించినటువంటి వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళకన్నా బుర్రా బుద్ధి ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజీ లేకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చావా అంటే ఇది సాధ్యమా? ఇది ఆర్ఓబి పని నువ్వు మొదలు పెట్టావా? అసలు అది ఆర్ఓబికి ఏంటి ఎటువైపు ఉంటుందో నీకు తెలుసా? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకన్నా తెలుసా? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎప్పుడు పనులు మొదలు పెట్టారో తెలుసా? హనుమంత్ అప్పయ్య గారి హయాంలో మొదలుపెట్టివి. ఎప్పుడు 2007, ఇది 2024, 17 సంవత్సరాల క్రితం రా నాయన. నీకు అప్పుడు వయసు నువ్వు ఇంకెక్కడల్లా అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో గట్రా ఉండుంటావు ఆ టైంకి. నువ్వు ఇవన్నీ బాధలు చూసే మా నాయకుడు పాదయాత్ర చేసి వీటన్నిటిని మాకు మంజూరు చేస్తే ఆర్ఓబి పనులు మేము చేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా గురించి కూడా నువ్వు మాట్లాడేస్తే ఏంద్రబాయ్ నాకు అర్థం కాదు. వంశధార phase 2 stage 2 నియర్ కంప్లీషన్ ఇన్ ది రెజిమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకో లోకేష్. నేరడ్ బ్యారేజ్ అన్నట్టు ఒకటి ఉంటుంది, నీకు తెలుసా? నువ్వు విన్నావు అసలు ఎప్పుడైనా? మీ నాన్నగారిని అడుగు చెప్తారాయన. నేరడ్ బ్యారేజ్ అనుకున్న ఆ డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను వాయిస్తున్నాడు. అసలు నేరడ్ బ్యారేజ్ అంటే ఏంటి, అది ఎక్కడుందని అడుగుతున్నాడు అన్నాడు. మీ నాన్నగారు చెప్తారు కదా. నేరడ్ బ్యారేజ్ కట్టకపోతే ఆ హిరమండలం రిజర్వాయర్కి ఫుల్ కెపాసిటీ రాదు నాయన. మీ నాన్నగారు కూడా తెలుసు నాయన. మీ నాన్నగారు ఎప్పుడు కూడా నేరడ్ బ్యారేజ్ కట్టాలని, కట్టించాలని, లేకపోతే ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడాలని, కోర్టుల్లో దాని గురించి ఫైట్ చేయాలన్నటువంటి సెన్సిబిలిటీ మీ నాన్నగారికి లేదు నాయన. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడారు.
ఇంట్రమ్ సొల్యూషన్ ఓ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ ఇచ్చి గొట్ట బ్యారేజ్ దగ్గర గొట్ట బ్యారేజ్ పైనుండి హిర్మండలం రిజర్వాయర్కి ఇప్పుడు వాటర్ మనం లిఫ్ట్ చేయబోతున్నాం. పనులు కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి. వీలైతే అవి కూడా నువ్వు వెళ్ళి చూడి. ఈ జిల్లాకి ఏం చేయాలా, ఏం కావాలనేది అవగాహన ఉన్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో తీవ్రంగా ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్ర అంటే వలసలాంధ్ర అని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు మీ నాన్న చంద్రబాబు. వైజాగ్ మీ నాన్నగారు చేసింది ఏంటి, విజయనగరం చేసింది ఏంటి, మాకు చేసింది ఏంటి? నువ్వు చెప్పు స్వామి, మేము వింటామని చెప్తున్నాం కదా. ఆ మాట చెప్పకుండా ఎర్ర బుక్ తీస్తాను, ఊరికే ఎవడో రాసిచ్చింది నేను మాట్లాడతాను. ఇక్కడ ఏమంతా ఎర్రోలు మేము లేము. ఇక్కడ చదువుకొని డాక్టర్ కోర్సులు చదువుకొని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పనిచేస్తూ మా ప్రాంతానికి ఏదో మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. నీలాంటి చదువు సంజయ్ లేనటువంటి పనికిమాలినోళ్ళని మేము పెద్దగా పట్టించుకోము. అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆగే ప్రసక్తి ఉండదు. నువ్వేంటి నాకు అసలు మా స్పీడ్కి నువ్వేంటి కాసుకోగలవు మా స్పీడ్కి? 2 నెలలు ఆగితే స్పీడ్కి బ్రేక్లు వేసేస్తావా? అసలు నువ్వే నియోజకవర్గంలో పోటీ చేస్తావో నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, తర్వాత నీ మాటలు వింటాం మేము. కనీసం మీ నాన్నగారన్న కుప్పం నుంచి పోటీ చేస్తారో లేదో అదన్నా చెప్పు, అప్పుడు వింటాము. ఆ శిరీషకి అసలు టికెట్ ఇస్తారో లేదో ముందు ఆ విషయం చెప్పు, ఆ సంగతి చూద్దాం. ఆ రామ్మోహన్ నాయుడు గురించి మరి చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఈరోజు ఆయన గుర్తించాడు. ఆయన చేసిన పని కేవలం స్టీల్ కుర్చీలు అన్న విషయాన్ని ఆయన గుర్తించినందుకు చాలా సంతోషం మాకు. ఈ జిల్లా మొత్తం రామ్మోహన్ నాయుడిని స్టీల్ కుర్చీలు ఎంపీగా గుర్తిస్తున్నందుకు సంతోషం మాకు. ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల, స్టైలిష్గా ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల, బ్రహ్మాండంగా హిందీలో మాట్లాడడం వల్ల, నువ్వు వెళ్ళి విదేశాల్లో చదివి రావడం వల్ల ఈ జిల్లాకు నయ పైసా ఉపయోగం లేదు. ఈ జిల్లాకు నిజంగా నువ్వు చేసిందేంటో మాకు చెప్పు స్వామి, మేము వింటాం. అవన్నీ వదిలేసి నువ్వు అసలు ఏంద్రమై రామ్మోహన్ నాయుడు, ఇది నా ఏజే ఇంచుమించుగా. నీకంటే వెనకాల వచ్చాను రాజకీయాల్లోకి, నీకంటే వెనకాల వచ్చాను నేను. నువ్వు మీ నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చావు, మీ చిన్న నాన్నగారు నీకు అండగా ఉన్నారు. మాకు అదేట్లేదు. ముందు వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పనులు చేస్తామో చూసుకు రాసుకోను. ఏం చేశారా మీరు కూడా వచ్చి ఈ వార్నింగ్లు, ఇష్టానుసారం దూషణలు పద్ధతి కాదు. రాజకీయాల్లో హుందాతనం కోల్పోయి చంద్రబాబు ఎలాగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడో ఆయన పిచ్చి ఈయన కూడా వచ్చింది. ఆయనకే కాదు వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా అంటుకుందని నేనైతే అభిప్రాయపడుతూ మళ్ళీ అడుగుతా ఉన్నా నిర్మాణాత్మకంగా చర్చించడానికి లోకేష్, నువ్వు శ్రీకాకుళంలో అయినా సరే, విజయనగరం జిల్లాలో అయినా సరే, విశాఖపట్నం జిల్లాలో ఎక్కడైనా సరే నువ్వు పిలువు, నేను వస్తాను. చక్కగా నీ ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడతాను. నీకు అవగాహన లేనటువంటి అనేకమైనటువంటి అంశాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా నేను చెప్తాను. నీకు ఊకదంపుడు మాటలు లేవు, సొల్లు కబురు లేవు, పనికి మాలినటువంటి వార్నింగ్లు లేవు, ఈ ఎర్రి బుక్కు లేవు, ఏం అవసరం లేదు. నువ్వు డేటా తెచ్చుకో. మీ నాన్నగారిని అడిగి 14 సంవత్సరాల డేటా మీ నాన్నగారిది, కేవలం ఈ 5 ఏళ్ల కాలం డేటా పట్టుకొని నేను వస్తాను. ఎక్కడైనా సరే మా జిల్లాలోనా, మా నియోజకవర్గాలుగా దాటి వెళ్ళిపోయి సరే వస్తాను. పాతపంట రమ్మంటే వస్తాను, శ్రీకాకుళం రమ్మంటే వస్తాను, ఆమదాల వస్తాను, ఎక్కడికి రమ్మంటే వస్తాను. ఆయా నియోజకవర్గాలు ఏం చేసాం పోనీ అది కూడా చెప్తాను. నీకు చేతనవుతుందా? నీకు దమ్ముందా? అవగాహన చేసుకొని ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవడో పిలిచాడు మందలించడు. అబ్బాయి 1,70,00,000 ఉద్యోగాలను రాస్తే డాక్టర్ మా మీద ఎక్కేస్తున్నాడని చెప్పి వాళ్ళని అడిగాను. డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చామని చెప్పి తొక్కేస్తున్నాడు డాక్టర్ అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ రైటర్ని అడిగాను. కనీసం నీ మాటలు జనాలు వింటారు. మీ నాన్నగారికి చెప్పు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఎందుచేతండి ఇవి చివరి ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారు. మరి మీ నాన్నగారు అప్పటికి కంప్లీట్లీ ముసలితనం ఆవహిస్తుంది. ఇప్పటికీ ఆయనకి బుర్ర పనిచేయడం లేదు. నేను మాట్లాడింది ఈరోజు గుర్తుండడం లేదు, మొన్న మాట్లాడింది నిన్నటి గుర్తుండడం లేదు. కాబట్టి తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటాయి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంతకు మించి మేము కూడా మాట్లాడగలం అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలని,
గుర్తుంచుకోవాలని, నీకు మీ నాన్నగారికి మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎనీ క్వశ్చన్స్? 600 కోట్లు నేను సంపాదించానని. ఎస్, నిజం. నేను 600 కాదండి, అవి యాక్చువల్గా 606 కోట్లు. అవి 606 కోట్లు నేనైతే సంపాదించాను. కాకపోతే ఆ డబ్బులన్నీ కూడా ఆస్తుల రూపంలో ఉన్నాయి, నా బినామీల పేర్ల మీద ఉన్నాయి. ఇదిగో నా బినామీల పేర్లు కూడా చదువుతూ ఉన్నాను నేను. గౌతు విజయలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ గౌతు శివాజీ గారు. యార్లగడ్డ శిరీష గారు, వైఫ్ ఆఫ్ యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు. యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు గౌతు శివాజీ గారి కల్లుడు. గౌతు అనురాధ గారు గౌతు శివాజీ గారి కుమార్తె. వీళ్ళందరూ నా బినామీలు. అనేకమైనటువంటి ఆస్తులు నా బినామీల పేర్ల మీద నేనైతే కూడగట్టాను. వాటన్నిటి వివరాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అయితే నాకు మరి మంచి ఆలోచన వచ్చింది. ఎలాగని లోకేష్ ఎలాగో వస్తున్నాడు కదా, ఆయన చేతుల మీదుగా పంచిపెట్టేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని 100 ఎకరాలు డీ పట్టా భూములు ఉన్నాయి నా బినా ఈ నలుగురు పేర్ల మీద. అవి కూడా నేను అక్రమంగా సంపాదించినవి. ఈ నలుగురు పేర్ల మీద అనేకమైనటువంటి డీ పట్టా భూములు కూడా ఉన్నాయి. వాటిని కూడా పంచేస్తాను. దయచేసి లోకేష్ గారికి మీరు, మంత్రి గారు ఇదిగో ఆయన ప్రెస్ మీట్లోనే చెప్తున్నాడు, తన ఆస్తుల్ని, తను సంపాదించినటువంటి 606 కోట్ల అవినీతి ఆస్తుల్ని ప్రజలకు పంచిపెడతానన్నాడు. ఆయన బినామీల లిస్టు కూడా చెప్పాడు. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నాయో కూడా చెప్పాడు. మనం వెళ్దామని చెప్పి, పంచిపెడదామని చెప్పి మీరు కూడా ఒప్పించమని, మరి ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారికి కూడా చొరవ తీసుకోమని, TV5 వారు ఈ విషయం మీద విశేషమైనటువంటి కృషి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతాను. 3 అంతస్తుల ఆసుపత్రి చూపించి 6 పంటలు మింగేశారు. సూదికొండ, నల్లబొడ్లూరు కొండని ఎవడో అన్నాడు. నల్లబొడ్లూరు కొండ దగ్గరికి మనం వెళ్దాం. ఆవిడ కూడా తీసుకొని రండి. అక్కడే కావాలంటే నల్లబొడ్లూరు కొండ దగ్గరే కూర్చొని చర్చించుకుందాం. అసలు ఆవిడకి ఏమైనా అవగాహన ఉందా? ఉద్దానంకి ఏంటి కావాలి, ఆవిడకి ఏమైనా అవగాహన ఉందా? నల్లబొడ్లూరు కొండ దగ్గరైనా నేను వస్తాను. మీరన్న సూదికొండ ఎవడు తినేశాడు, ఎవడు ఎన్నెన్ని ఎకరాలు అక్కడ గోతులు తవ్వేశాడో నేను చూపిస్తాను. ఆవిడ వస్తుందా? ఆవిడ రమ్మనండి. ఇటువైపు ఏదైతే గొలికిస్తున్నారో ఒక 3 నెలల్లోనూ ఎవడైతే గొలికిందో ఆడికెళ్ళి స్వీట్ పెట్టింది ఆవిడ. రారా నాయన అనుకుంది. మేము చెప్తున్నా వెళ్ళిపోరా నాయన అనుకుంది. ఏంది నేనే లేకపోయింది ఉంటే, మీకు అందరికి కూడా తెలుసు కదా, స్థానిక విలేకరులు కాబట్టి. ఎనీ మోర్ క్వశ్చన్? అలాగే ఇప్పటి వరకు ప్రజలకి పాపం లోకేష్ ఆయన కారు మీద వస్తూ టిడ్కో ఇల్లు చూసాడట. ఆయన ఒక 2-3 ఇయర్స్ ముందు చూస్తుండే టిడ్కో ఇల్లు అనేది వాళ్ళు ఎంతవరకు కట్టారో ఆయనకు తెలిసేది. వాళ్ళు ఎంతవరకు కట్టారో మీకు అందరికీ తెలుసు కదా. 1 or 2 ఫ్లోర్స్ కట్టి ఆపేసినటువంటి వాటిని 980 ఇల్లు సుమారుగా అవి. వాటిని మనం పూర్తి చేసాం. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టిడ్కో ఇల్లుని పూర్తి చేసినటువంటి ఘనత మనది. ఆయన ఇదేదో పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా ఉన్నాడు. ఆయన కొద్దిగా ఇటు పక్కకు తిరిగి చూస్తే ఆడ కనిపిస్తుంది ఆయనకు ఒక సుమారుగా 75 ఎకరాల్లో 2500 జగనన్న కాలనీ, సుమారుగా 70-80% ఇల్లు పూర్తి అయిపోయినటువంటి ఒక నగరం అక్కడ కనిపిస్తుంది కొద్దిగా ఆయన పక్కకు తిరిగి చూస్తే. అదే టిడ్కో ఇల్లు నానుకొని జరుగుతున్నటువంటి పనులు 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ లేఅవుట్ కోసం అని చెప్పి మనం రోడ్ వర్క్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఏమై కనిపించలేదా లోకేష్ అన్న? 150 ఎకరాల్లో స్మార్ట్ లేఅవుట్ పలాస్ కోసం తయారు చేస్తూ ఉన్నాం. ఆ పక్కనే 2500 ఇల్లు ఇచ్చినాం అక్కడ జగనన్న లేఅవుట్ అని. వెళ్ళి చూడు, పెద్ద
టౌన్షిప్ అక్కడ నిర్మాణం జరిగిపోయింది. నువ్వు ఇచ్చిన ఇల్లు ఎన్నే నాకు అర్థం కాదు. ఇలాంటి టౌన్షిప్లు మా నియోజకవర్గంలో ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఆయన కేవలం భయపడి టౌన్లోంచి వెళ్తే చాలా సగర్వంగా నిలబడినటువంటి రీసెర్చ్ హాస్పిటల్కి నమస్కరించాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో నేను టౌన్లోంచి వెళ్ళలేదు అనుకుంటా ఉన్నా. టౌన్లోంచి వెళ్తే రండి, ఎవరైనా సరే మా పలాసకు రండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్పి ఆహ్వానం పలికేటటువంటి వైడ్ కేటీ రోడ్డు ఆహ్వానం పలుకుతుంది అన్నటువంటి భయంతో అయినా టౌన్లోంచి వెళ్ళలేదని నేను అనుకుంటాను. అంటే సార్ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ టైంలో వర్క్ అవుతుంటే మీ ప్రభుత్వం వచ్చింది, ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయి అని చెప్పేస్తున్నారు. అలాగే కేటీ రోడ్డు పనులు కూడా జరగలేదు అదే చెప్తున్నా కదా, పనికిమాలుడు ఆ రోడ్డు మీద వెళ్తే కదా జరిగిందో లేదో తెలిసేది. ఆర్ఓవి పనులు కూడా కనిపిస్తాయి కదా, ఆ రోడ్లోంచి వెళ్తే ఆర్ఓవి పనులు చేస్తే కదా. ఎవడ పనులు మొదలు పెట్టాడు అది తెలీదు, రాసిచ్చినోడికి అంతకంటే అవగాహన లేదు. కనీసం ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోకుండా ఏమిటా గందరగోళం. అదో గందరగోళ యాత్ర, అది శంఖారావ యాత్ర, శంఖారావ యాత్ర. ధన్యవాదాలు.